90% ట్రేడర్లు మార్కెట్లో నష్టపోతారు. వాళ్లు తెలివైనవాళ్లు కాదు, వాళ్ల దగ్గర స్ట్రాటజీలు లేవు అని కాదు, కానీ ఆ మౌనమైన ఒక నియమం వాళ్లకి తెలియదు. ఆ నియమం తెలిసినవాళ్లే నిశ్శబ్దంగా నిరంతరం గెలుస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూశావంటే నీ ట్రేడింగ్ని మార్చే నిజం నీకు అర్థమవుతుంది. ద బిగ్ లై. చాలామంది ట్రేడర్లు ఇలా అనుకుంటారు, మంచి స్ట్రాటజీ దొరికితే డబ్బు వస్తుంది అని. కానీ నిజమేంటంటే స్ట్రాటజీలు డబ్బు ఇవ్వవు, డిసిప్లిన్ మాత్రమే ఇస్తుంది. ఎక్కువ ఇండికేటర్లు, ఎక్కువ ట్రేడ్లు, ఎక్కువ స్క్రీన్ టైం ఇవి విజయానికి కారణాలు కావు. మార్కెట్ తెలివిని పరీక్షించదు, నీ ఓర్పుని పరీక్షిస్తుంది. లూజయ్యే ట్రేడర్ ప్రైస్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు. గెలిచే ట్రేడర్ తన మనస్సుని కంట్రోల్ చేస్తాడు. ఆ సైలెంట్ 10% ట్రేడర్స్ ఏం చేస్తారు? గెలిచే ట్రేడర్లు ఇలా ఉండరు. ప్రతి క్యాండిల్ ట్రేడ్ చెయ్యరు, నష్టానికి రివెంజ్ తీసుకోరు, తొందరపడరు. వాళ్లు వేచి చూస్తారు. వేచి చూడడం బలహీనత కాదు, అది ట్రేడర్స్ శక్తి. వాళ్లకొక విషయం తెలుసు, ట్రేడ్ చెయ్యకపోవడం కూడా ఒక నిర్ణయమే అని. మార్కెట్లో నాయిస్ ఎక్కువ, గెలిచే ట్రేడర్ మాత్రం సైలెంట్. ఇన్నర్ స్టాప్ లాస్. ప్రతి ట్రేడర్కి తెలుసు చార్ట్ మీద స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో, కాని చాలామందికి తెలియదు మనసులో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో. ట్రేడ్ ముందు నిన్ను నువ్వే అడుగు, నేను ప్రశాంతంగా ఉన్నానా, సెటప్ కోసం ట్రేడ్ చేస్తున్నానా, లేక నష్టాన్ని తిరిగి సంపాదించాలనే ఆశతోనా? మనసు గందరగోళంగా ఉంటే ట్రేడ్ ముందే ఓడిపోయినట్టే. మార్కెట్ తొందరపడేవాళ్లని శిక్షిస్తుంది, ఓర్పు ఉన్నవాళ్లకి బహుమతి ఇస్తుంది. ట్రేడింగ్ తత్వం. మార్కెట్ నీ శత్రువు కాదు, అది ఒక అద్దం. లోభం ఉంటే నొప్పి చూపిస్తుంది, ఓర్పు ఉంటే అవకాశం చూపిస్తుంది. ట్రేడింగ్ అనేది అంచనా కాదు, సిద్ధత. స్పష్టమైన నియమాలు, పరిమిత రిస్క్, ప్రశాంతమైన మనస్సు. ఇదే నిజమైన ఎడ్జ్. 90% ట్రేడర్లు డబ్బు వెంబడిస్తారు, 10% ట్రేడర్లు డిసిప్లిన్ని వెంబడిస్తారు. నువ్వు గెలవాలంటే ఈ ప్రశ్న మానే, ఏ స్ట్రాటజీ బెస్ట్ అని ఈ ప్రశ్న అడుగు. ఈరోజు నేను మానసికంగా ట్రేడ్ చేయడానికి సిద్ధంగానా? ఎందుకంటే మౌనమైన ట్రేడరే మార్కెట్లో నిలబడతాడు. 90% ట్రేడర్లు ఎందుకు నష్టపోతారో ఈ వీడియో నీకు నిజంగా అర్థం చేస్తుంది. ఇండికేటర్లు కాదు, స్ట్రాటజీలు కాదు, నీ మనస్సే నీ అసలైన ఆయుధం. ఈ ఛానల్ హైప్ కోసం కాదు, డిసిప్లిన్ కోసం. ఇప్పుడే యాక్షన్ తీసుకో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో డిసిప్లిన్ అని రాయండి. నిశ్శబ్దంగా గెలవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఒత్తిడిని కాదు, ఓర్పుని గౌరవిస్తుంది.